ఇండస్ట్రీ మునుపటిలా లేదు. ఈ జనరేషన్లో హీరో హీరోయిన్ అనే తేడా లేదు. కథనే హీరో. అయితే ప్రస్తుతం టాలీవుడ్లో మంచి మంచి కథలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. స్టార్ హీరోలతో పాటు లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా కుర్ర బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పరదా. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆనంద్ మీడియా బ్యానర్పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి దర్శనా రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే పరదా సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు పరదా ఆగస్టు 22న రిలీజ్కు సిద్ధమైంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ తాజాగా పరదా ట్రైలర్ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మొదటి పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే అనుపమ ముఖాన్ని పరదాతో కప్పేయడంతో సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. ఇదేదో మహిళా సాధికారతకు సంబంధించిన సినిమా అని పాజిటివ్ టాక్ను అందుకుంది. టీజర్, సాంగ్స్లో కూడా ముగ్గురు మహిళలను హైలైట్ చేసి చూపించి అందరి దృష్టి సినిమాపై పడేలా చేశారు. ఇక ఇప్పుడు ట్రైలర్లో కూడా పూర్తి కథను రివీల్ చేయకుండా ఒక ఉత్కంఠను రేకెత్తించారు. అయితే పరదాలు అమ్ముకుంటూ ఎప్పటికైనా పెళ్లి చేసుకుని తల్లి కావాలనుకునే కోరిక ఉన్న అమ్మాయి సుబ్బు. వారి ఊరిలో ఒక ఆచారం ఉంటుంది. ఎవరూ ముఖం మీద ఉన్న పరదాను తొలగించి ముఖం చూపించకూడదు. అయితే అనుకోకుండా సుబ్బు తన ఊరు వదిలి వేరే రాష్ట్రం వెళ్తుంది. అక్కడ తనకు ఇంకో 2 మహిళలు పరిచయం అవుతారు. ముగ్గురు కలిసి సుబ్బు ఊరికి చేరుకుంటారు. అయితే సుబ్బు ఏదో తప్పు చేసిందని ఆ ఊరి ఆచారం ప్రకారం ఆమెను ఆత్మాహుతి చేయడానికి ప్రయత్నిస్తారు. మరి ఆ దురాచారం నుంచి సుబ్బును ఎవరు కాపాడతారు? అసలు సుబ్బు చేసిన తప్పేంటి? ఆ గ్రామంలో ఉన్న ఆచారం ఏంటి? చివరకు సుబ్బు కళ నెరవేరిందా లేదా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.